జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీ ప్రధాన శత్రువులు ఎవరో చెబుతాను విను అని, ఆ తప్పును సరిచేసుకో అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. పుణ్యపాపాల గురించి చాలామందికి మంచి అవగాహనే ఉంది. పుణ్యపాపాలు క్రమంగా సత్కర్మల మరియు దుష్కర్మల ఫలితమని వారికి తెలుసు. మంచి చెడుల మధ్య తేడాను గ్రహించగలిగిన ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు. ఒకసారి దుర్యోధనుని ఇలా ప్రశ్నించారు. మీరు రారాజు, శాస్త్రాలను చదివారు, ధర్మం అంటే ఏమిటో తెలుసు, అయినా మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? అందుకు దుర్యోధనుడు, ధర్మం అంటే ఏమిటో నాకు తెలుసు, అయినా నా మనసు దాని వైపు మొగ్గటం లేదు. అధర్మము నాకు తెలుసు, కానీ నా మనసు పాపకర్మలను ఆచరించడానికే ఇష్టపడుతుంది అని సమాధానమిచ్చుట ఆశ్చర్యకరమైన విషయము. శ్రీకృష్ణ భగవానుని మాటలు వింటున్న అర్జునుడు, దేవా, నువ్వు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తుంది అని ప్రశ్నించాడు. మనిషికి తాను ఏం చేస్తున్నాడో తెలిసి చేసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాప పనులనే చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏమిటి? దానికి శ్రీకృష్ణ భగవాని సమాధానం ఇది. కామము మరియు క్రోధమనబడు శత్రువులు రజోగుణం వలన జనిస్తవి. అవి ఎంతకు తనియవు, మహా పాపిష్టమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి. పై అభిప్రాయం మనకు కొత్త కాదు, మనందరికీ సామాన్యంగా తెలిసింది. అయితే మళ్ళీ మనం దాని గురించి చర్చించాలి, ఎందుకంటే మనం దాని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాము కదా. కామము, క్రోధము అనేవి ప్రతి మనిషికి కూడా బద్ధశత్రువులు. మనిషికి మొదట ఇష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండు బలవంతపరుస్తూ ఉంటాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపము అనేది చేయాలనిపించదు. ఒక వస్తువును తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దాన్ని కోల్పోతే క్రోధము అనేది వస్తుంది. చాలామంది వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సినవి దొరకలేవని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదో ఎవరి కోసమో ఆలోచిస్తూ, ఒకరికి ఉన్నదాన్ని చూస్తూ మనకి లేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ మీద అసూయతో కోపాన్ని, క్రోధాన్ని అనేది పెంచుకొని చాలా వాళ్ళు గొడవలు పడటము, ఇంట్లో కూడా గొడవలు అనేవి ఏర్పడటము ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగా మనకి కావాల్సిన దానికోసము మనము ఎన్నో రకాల పాప పనులు చేయడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటాము. చాలామంది డబ్బు లేక పాప పనులు చేస్తూ ఉంటారు, దొంగతనాలు ఇలా చేసి కైనా డబ్బు సంపాదిద్దామని వాళ్ళు తెగించి ఆ డబ్బు కోసం వ్యామోహంలో పడి వాటి కోసం పాపకర్మలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే, మీ ప్రధాన శత్రువు అంటే కామము, క్రోధమే. మీకు ఏదైతే కోరుకుంటారో అది లభించడం కోసం మీరు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే డబ్బు కోసం తప్పులు చేస్తూ ఉంటారు. ఒకవేళ అవన్నీ లభించిన పరిస్థితుల్లో మీకు కోపం అనేది వస్తుంది. ఆ కోపంలోనూ ఎంతోమందిని తోలనాడుతారు. తెలుసో తెలియకో చాలా తప్పులు అనేవి మనము తెలియకుండానే చేసేస్తూ ఉంటాము. ఎవరైతే ఈ రెండింటిని, కామము, క్రోధము అనేది అదుపులో ఉంచుకుంటారో వాళ్ళకి జీవితం అంతా కూడా సవ్యంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నవన్నీ కూడా కంపల్సరీగా జరుగుతాయి. అదేనండి ఈరోజు అమ్మవారు చెప్పేది. మీ యొక్క కామక్రోధములను తగ్గించి మీ మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకొని, మీరు చేసే తప్పు అనేది మీకు తెలుస్తున్నప్పుడు ఆ తప్పు అనేది జరగకుండా ఉంటే తప్పకుండా మీరు ఒక మంచి మార్గంలోకి వస్తారు. మీరు ఏదైతే కోరుకుంటారో దానికోసం కష్టపడి పనిచేయండి, అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు మీకు తప్పకుండా మార్గం చూపిస్తారు. ఆ మార్గం వెంబడి నడవండి. మీరు అనుకున్నవన్నీ కూడా మీకు ఫలిస్తాయని అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.